ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ తన భార్యని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఒక్కసారి లేచి ఏంటి మీరు ఇలా వచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మేము ఇక్కడ ఉండడానికే వచ్చి ఇక పర్మనెంట్గా ఇక్కడే ఉంటాం చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి అలా కుదరదు కదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం ఎందుకు కుదరదు కుదురుతుంది అని చెప్పేసి అంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న అక్కడికి వస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని చూసి అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడికి పార్వతి వచ్చి శ్రీకర్ అని చెప్పేసి శ్రీకర్ని కౌగులించుకుని ఉంటుంది. అది చూసిన వాళ్ళ నాన్న మాత్రం ఇక నీ కొడుకు కోడలు వచ్చేసారు కదా, వాళ్ళతో ఆనందంగా ఉండు అని చెప్పేసి అంటూ చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడున్న పార్వతి మాత్రం మీరు వచ్చేసారు కదరా, నాకు అదే చాలు, ఇంటి లోపలికి పదండి, లోపలికి మీ రూమ్స్లోకి మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ అక్కడున్న శ్రీకర్ని తన కోడని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి చాలా కోపంగా శ్రీకర్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ తన రూమ్లోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంది పార్వతి. ఇంటికి రాగానే అక్కడున్న శ్రీకర్ అవనికి ఫోన్ చేసి వదిన, నువ్వు చెప్పినట్లుగానే మేము ఇంట్లోకి వచ్చేసాము, ఇక నన్ను ఏం చేయమన్నా సరే నేను దాన్ని చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటాడు. ఇంతలో అవని చేయవలసిందంతా చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారి షాక్ అయిపోయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తూ ఉంటుంది. నాన్న, ఇలాగా శ్రీకర్ తన భార్యని తీసుకొని ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఇంతలో శ్రీకర్ అక్కడికి వస్తూ ఉంటుంది. చూడగానే అక్కడున్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఫ్లవర్ వాస్ని ఒక మైక్ని తీస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న పల్లవి ఏంటిది, ఇది ఎప్పుడు పెట్టి నాకు తెలియకుండా అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న ఫ్లవర్ వాస్ని మైక్ చూస్తూ ఉండి